చూసారు కదా టేప్ అనేది ఎక్కడ వచ్చింది, మెడ దగ్గర. ఈ తీసుకునే బాడీ సైజును బట్టి మీరు ఈ 10 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడే ఇలాగ రౌండ్ తీసుకోవాలి కూడా ఇదే పొజిషన్లో రావాలన్నమాట. ఎందుకంటే షోల్డర్కి హ్యాండ్ ఎక్కడ నుంచి అటాక్ ఎంత వచ్చింది, 32 ఇంచెస్. అందరికీ నమస్కారం, నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. సో ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నటువంటి క్లాసెస్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. అదేనండి, బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలనే క్లాసెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఈ రోజు నుంచి. ప్రతి ఒక్కరూ మన క్లాసెస్ శ్రద్ధగా నేర్చుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీకున్న టైలరింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. సో నేను చెప్పే ఈ యొక్క ఫస్ట్ ఈ క్లాస్లో నేను మీ అందరు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, బాడీ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ అందరు తీసుకుంటారు. సో దానికి ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, దానికి ఒక పర్టిక్యులర్ పాయింట్స్ ఉంటాయి. సో ఏంటంటే ఎట్లా పడితే అట్లా బాడీ మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ కట్ చేసి కుట్టేసి అది కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం అనేది మీకు రాకుండా నేను ప్రతి ఒక్క కస్టమర్కి ఏ విధంగా అయితే కొలత తీసుకుంటాను, బాడీ కొలత, ఆ కొలతతో ప్రకారంగా ఏ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేస్తాను అనేది ఈ క్లాస్లో పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు టేప్ అనేది ఇక్కడ 1, 2, 3 అనేది ఇది ఇంచ్ టేప్ అనమాట. ఇక్కడ సైడు, ఈ సైడ్ నుంచే మీరు కొలత తీసుకోవాలి. ఇటు కలర్ సైడ్ చూసారా, ఈ కలర్ సైడ్ నుంచి అసలు కొలత తీసుకోకూడదు. ఇదేంటంటే మనకి ప్రాపర్గా అర్థమవుతుంది. బాడీ లెంత్ ఎంత వస్తుంది, హ్యాండ్ లెంత్ ఎంత వస్తుంది, ప్లస్ నెక్ డీప్, ప్రతి ఒక్కటి కూడా ఈ 1, 2, 3 సైడ్, ఈ ఇంచ్ సైడ్ నుంచే మెజర్మెంట్ తీసుకోవటం ప్రాక్టీస్ చేయండి. సో మీరు కలర్ సైడ్ అసలు చూడొద్దు. సో ప్రతి ఒక్కరు కూడా మెజర్మెంట్ తీసుకోవడంలో చాలా రాంగ్ అయితే చేస్తారు. ఈ రాంగ్ అనేది మీరు చేయకూడదు. అందుకోసం మీరు కొత్తగా ఇప్పుడు టైలరింగ్ నేర్చుకోవటం మొదలుపెట్టినా సరే, నేను ఏ విధంగా అయితే బాడీ మెజర్మెంట్ అయితే నేను చెప్పిన క్లాస్ ప్రకారంగా మీరు ప్రాక్టీస్ చేయండి. 100% మీ బ్లౌజు మీది కానీ, మీరు ఇంకెవరికైనా కస్టమర్కి కానీ ఎవరికైనా సరే ఆ విధంగా అయితే మీరు కొలత తీసుకొని నేను చెప్పిన విధంగా మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసి కుట్టండి, పర్ఫెక్ట్గా బ్లౌజ్ వస్తుంది. సో నేను చిన్న సైజు నుంచి బిగ్ సైజ్ దాకా స్టార్ట్ చేస్తాననుకున్నాను కాబట్టి ఫస్ట్ 32 సైజు నుంచి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. 32 సైజ్కి ఏ విధంగా కొలత తీసుకున్నానో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాచ్ చేయండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్తగా మన క్లాసెస్లో జాయిన్ అయ్యి మన వీడియోస్ చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వారికి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో ఈ వీడియో చూస్తూ పర్ఫెక్ట్గా ఒక లైక్ అయితే 100% చేయండి. లైక్ ఎక్కువ వస్తే కనుక ఈ క్లాస్ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే నేర్చుకోవడానికి చాలా మంది పాపం వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రాపర్గా కొన్ని క్లాసెస్ దొరకక వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అవుతుంటారు. అలాంటి వారి కోసం మన వీడియో రీచ్ అవ్వాలి. మీ దగ్గర నుంచి మీరు నేర్చుకుంటూ మీ దగ్గర నుంచి వారికి కూడా రీచ్ అవ్వాలన్నమాట. ప్రతి ఒక్కరు మన వీడియో స్టార్ట్ అవ్వగానే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది, ఆ హైప్ బటన్ కూడా నొక్కండి. హైప్ బటన్ దగ్గర కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. సో క్లాస్లోకి వెళ్ళిపోదాము. అందరికీ ఆల్ ది బెస్ట్. కొత్తగా నేర్చుకునే వారికి కానీ, ఆల్రెడీ వచ్చిన వారికి కానీ, ఏదైనా డౌట్స్ ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బ్లౌజ్ హైట్ కొలిసేటప్పుడు మెడ దగ్గర నుంచి షోల్డర్కి మధ్యలో నుంచి రావాలన్నమాట. చూడండి, నేను మెడకి షోల్డర్కి మధ్యలో నుంచి ఈ విధంగా అయితే మెజర్మెంట్ చేస్తాను. బ్లౌజ్ హైట్ ఎప్పుడైనా కొలిసేటప్పుడు కరెక్ట్గా మీరు చూడండి, 13.5 వచ్చింది ఎగ్జాక్ట్గా. అంటే ఇక్కడ దాకే ఉంటుంది బ్లౌజ్. అలాగని చెప్పి మీరు 12.5 సరిపోద్దేమో అనుకుంటే పొట్టికి అయిపోతుంది. అలాగని చెప్పి 14 పెడితే కిందికి అయిపోతుంది. అలా కాకుండా 13.5 అనేది ప్రాపర్ అనమాట, పర్ఫెక్ట్. ఎప్పుడైనా బ్లౌజ్ హైట్ కొలిచేటప్పుడు బాడీని మీరు అబ్జర్వ్ చేస్తూ మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. అలాగని చెప్పి పొట్టిగా తీయొద్దు, పొడుగ్గా కూడా తీయొద్దు. సో చూసారు కదా టేప్ అనేది ఎక్కడ వచ్చింది, మెడ దగ్గర, ఈ భుజం దగ్గర నుంచి మధ్యలో నుంచి నేను బ్లౌజ్ హైట్ అయితే కొలిచాను అనమాట. ఈ విధంగా బ్లౌజ్ హైట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ బోన్ ఉంటుంది. ఈ బోన్ నుంచి ఈ బోన్కి మెజర్మెంట్ చేసుకోవాలి. చూడండి కదా, షోల్డర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, షోల్డర్ బోన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది. ఎప్పుడైతే మీరు షోల్డర్ అనేది ఈ చివరి నుంచి ఇలాగా
మెజర్మెంట్ చేస్తే ఏమైపోతుందంటే ఎక్కువ మెజర్మెంట్ వచ్చేస్తుంది, అంటే పెద్దగా వచ్చేసింది షోల్డర్. మనం మీరు కస్టమర్కి తీసుకునే బాడీ సైజుని బట్టి మీరు షోల్డర్ బోన్ నుంచి ఆ బోన్ నుంచి ఈ బోన్కి తీసుకోవాలి. ఎంత వచ్చింది? 13.5 వచ్చింది. సో ఈ విధంగా షోల్డర్ అయితే మెజర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుంటాం. హ్యాండ్స్ అంటే ఏంటి? మనం ఫస్ట్ షోల్డర్ అనేది ఇక్కడ దాకా మార్కింగ్ చేసాం, ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. షోల్డర్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి హ్యాండ్ లెంత్ కూడా ఇక్కడ నుంచే తీసుకోవాలి. చూడండి, హ్యాండ్ లెంత్ నేను ఎక్కడైతే షోల్డర్ మెజర్మెంట్ చేశానో అక్కడ నుంచి హ్యాండ్ లెంత్ అయితే నేను మెజర్మెంట్ చేస్తాను. ఎంత వచ్చింది? ఎల్బో హ్యాండ్స్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది. సో ఈ 10 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడే ఇలాగ రౌండ్ తీసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గరనే ఒక రౌండ్ తీసుకోవాలి. రౌండ్ తీసుకుంటే ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. నేను టేప్కి వెనకాల ఫింగర్ పెట్టట్లేదు, జస్ట్ నేను ఇది పట్టుకుంటున్నాను, ఫింగర్ లూజ్ తీసుకోవట్లేదు, నేను ఎగ్జాక్ట్గా బాడీ మెజర్మెంట్ తీసుకుంటున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. సో చూడండి, 9.5 వచ్చింది ఎగ్జాక్ట్గా. చూస్తున్నారు కదా, 9.5 వచ్చింది. ఇప్పుడు ఆమ్ హోల్ ఎలా తీసుకోవాలి? ఆమ్ హోల్ తీసుకునేటప్పుడు హ్యాండ్ నడుమే చేసుకో. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇలాగా హ్యాండ్ అనేది నడుమే చేసుకొని చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? టేపు ఇలా ఆమ్ హోల్ దగ్గర నుంచి ఇలా తీసుకొని ఇప్పుడు హ్యాండ్ దించేసేమో, హ్యాండ్ దించేసే అని చెప్పాలి. హ్యాండ్ దించేసిన తర్వాత ఈ ఆమ్ హోల్ సైజ్ అనేది ఎక్కడ ఉంచాలి? మనం ఎక్కడైతే ఫస్ట్ షోల్డర్ మెజర్మెంట్ చేసామో, ఎక్కడి నుంచి హ్యాండ్ లెంత్ తీసుకున్నామో అక్కడే ఈ యొక్క ఆమ్ హోల్ సైజ్ కూడా మనం మెజర్మెంట్ చేసుకోవాలి. చూడండి ఎంత వచ్చింది ఎగ్జాక్ట్గా. నేను ఎక్కడి నుంచి చూసారు కదా మీరు స్టార్టింగ్ నుంచి వీడియోలో. ఇప్పుడు షోల్డర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ చేశారు, ఇక్కడ నుంచి హ్యాండ్ కొలిచారు. ఆమ్ హోల్ కూడా ఇదే పొజిషన్లో రావాలన్నమాట. ఎందుకంటే షోల్డర్కి హ్యాండ్ ఇక్కడ నుంచి అటాచ్ అవుతుంది, ఆమ్ హోల్ కూడా ఇక్కడ నుంచి కొలత అవుతుంది. అందరూ ఏం చేస్తారంటే ఆమ్ హోల్ అనేది ఇక్కడ తీసుకుంటారు, లేకపోతే ఇక్కడ తీసుకుంటారు, ఇట్లా తీసుకోకూడదు. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే మనం షోల్డర్ తీసుకుంటామో అక్కడే హ్యాండ్ లెంత్ రావాలి, ఆమ్ హోల్ కూడా రావాలి. చూసారు కదా, షోల్డర్ వచ్చి ఎంత వచ్చింది? 15 ఇంచెస్ వచ్చింది అనమాట. 15 ఇంచెస్ ఎగ్జాక్ట్గా చూసారు కదా, 15 ఇంచెస్ వచ్చింది. క్లాస్ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? నేను మధ్యలో ఆపినందుకు సారీ చెప్తున్నాను. సో నాకు చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. సో ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మా గురువుగారి యొక్క కుటుంబం కోసం నేను ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నానండి. ప్రతి ఒక్కరు మన క్లాసెస్ చూస్తూ మీరు ఎంతో ఒక 50 రూపీస్ అయినా సరే నాకు సెండ్ చేయమని మీకు చాలా చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నానండి. నేను ఏది కూడా దాచుకోకుండా నేను ఎట్లాగైతే వర్క్ చేసి ప్రాపర్గా మీ అందరికీ అదే వర్క్ నేర్పిస్తున్నానో అది నాకు మా గురువుగారు పెట్టిన భిక్ష అండి. ఆయన నాకు నేర్పించినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేరండి. అలాంటి కుటుంబం చాలా స్ట్రగుల్లో ఉండింది. సో వారికి నా తరపు నుంచి ఎంతో కొంత హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది నా కష్టార్జితంతో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ క్లాస్ నేర్పిస్తున్నాను కాబట్టి, మీ అందరు నన్ను ఒక గురువుగా స్వీకరించారు కాబట్టి, సో గురు దక్షిణగా ఒక ఫీజు అనుకోండి, అట్లీస్ట్ ఒక 50 రూపీస్ చాలండి. ఇది నా కోసం కాదు, నా గురువు గారి కుటుంబం కోసం నేను అడుగుతున్న హెల్ప్ అనమాట. ఓకే, హ్యాండ్స్ పై తీసుకోండి. ఫస్ట్ మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం అప్పర్ చెస్ట్ తీసుకోవాలి. అప్పర్ చెస్ట్ తీసుకునేటప్పుడు టేప్ అనేది ఏ పొజిషన్లో ఉండాలో ఒకసారి చూడండి. ఫస్ట్ టేప్ని ఇక్కడ హ్యాండ్ పైకి తీసుకొని పైన పొజిషన్లోనే రావాలి. చూసారు కదా, ఈ పొజిషన్లో ఎప్పుడైనా సరే టేప్ అనేది ఈ పొజిషన్లో ఉండాలన్నమాట. ఈ పొజిషన్లో ఏది అప్పర్ చెస్ట్కి మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ పొజిషన్లో ఉండాలి. అప్పర్ చెస్ట్ మనం తీసుకునేటప్పుడు చూసారు కదా, పైకి టేపు బ్యాక్ సైడ్ అలాగ వచ్చింది, ఫ్రంట్ సైడ్కి ఇలా రావాలన్నమాట. ఎంత వచ్చింది? 32 ఇంచెస్ వచ్చింది. సో 32 ఇంచెస్కి అప్పర్ చెస్ట్ 32 ఇంచెస్. ఇప్పుడు మెయిన్ చెస్ట్, ఇప్పుడు మిడిల్ చెస్ట్, మెయిన్ చెస్ట్ చేయి పైకి తీసుకొని టేప్ అనేది మధ్యలో ఇక్కడ దాకా రావాలి. ఫస్ట్ ఏం చేసాం మనం? అప్పర్ చెస్ట్ తీసుకునేటప్పుడు టేప్ పైకి ఇట్లా టేప్ పైకి ఇలా పెట్టాము. సో ఇప్పుడు మిడిల్ చెస్ట్కి టేప్ అనేది మధ్యలో రావాలి. వచ్చింది చూసారు కదా, ఎంత వచ్చింది? 32 ఇంచెస్. మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ అనేది ఈ విధంగా చేయాలి. టేప్ అనేది ఫస్ట్ అప్పర్ చెస్ట్కి వచ్చేసరికల్లా పైనకి రావాలి, మిడిల్ చెస్ట్కి వచ్చి కిందికి రావాలి, వేస్ట్కి వచ్చేసరికల్లా ఇప్పుడు ఎట్లా వస్తుందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు వేస్ట్ చూసారు కదా, వేస్ట్ మనం ఎక్కడైతే బ్లౌజ్కి లెంత్ తీసుకున్నామో అక్కడ నుంచి మనం ఇలాంటి టేప్ తీసుకొని టేప్ని ఈ విధంగా ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత
కింద చూసారు కదా టేపు ఫస్ట్ అప్పర్ చెస్ట్కి ఇక్కడ వచ్చింది, మిడిల్ చెస్ట్కి ఇక్కడికి వచ్చింది, ఎగ్జాక్ట్ మెయిన్ చెస్ట్కి ఇక్కడికి వచ్చింది, వేస్ట్కి కిందకి వచ్చింది. వేస్ట్ ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్గా టైట్ మనం ఇట్లా టైట్ తీసుకునేటప్పుడు చూసుకోవాలి ఎంత ఉంది ఏంటిది అనేది, ఎంత వచ్చింది మనం అడగాలి. ఇది ఓకేనా సైజు? ఇట్లా 26 ఇంచెస్ వచ్చింది. ఇట్లా అంటే మనం ఏ పొజిషన్లో ఏ మెజర్మెంట్ తీస్తున్నాం అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు అప్పర్ చెస్ట్, మెయిన్ చెస్ట్, నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ షోల్డర్ ఉంది కదా మెడ దగ్గర, షోల్డర్ దగ్గరికి మధ్యలో నుంచి ఇక్కడ నుంచి నెక్ తీసుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి తీసుకుంటారు, ఇక్కడ నుంచి అలా వద్దు. మెడ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి మధ్యలో నుంచి నెక్ అనేది మనం తీసుకోవాలి, ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు నెక్ సైజ్ ఎంత వచ్చింది అంటే మనం బాడీ సైజుని బట్టి నెక్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నార్మల్ అంటే 32 సైజ్ బాడీ సైజ్ వచ్చింది కాబట్టి 6.5 సరిపోతుంది. నెక్ డీప్ 6.5 సరిపోతుంది. అలాగే బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ సైడ్ కూడా ఎట్లా తీసుకున్నామో టేప్ మిడిల్లో పెట్టి అలాగే బ్యాక్ నెక్ కూడా తీసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చి 9 ఇంచెస్ సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ డీప్ రావద్దు, ఎందుకంటే షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి అనమాట. 9 ఇంచెస్ సరిపోతుంది. ఎప్పుడైనా సరే బాడీ సైజును బట్టి నెక్స్ అనేది తీసుకోవాలి. సో 9 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు డాట్ పాయింట్స్ ఫ్రంట్ తిరిగింది. ఇప్పుడు డాట్ పాయింట్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకి మిడిల్ డాట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మిడిల్ డాట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా టేప్ కూడా షోల్డర్కి మధ్యలో నుంచే డాట్ పాయింట్ తీసుకోవాలి. డాట్ పాయింట్ తీసుకొని 9.5 వస్తుంది డాట్ పాయింట్. 9.5 ప్లస్ 13 ఇంచెస్కి కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే డాట్ పాయింట్ అనేది 10 ఇంచెస్ అయితే దిగిపోతుంది కిందికి. 32 సైజెస్ వరకు 9.5 తీసుకోవాలి. 9.5 ప్లస్ 13 ఇంచెస్ డాట్ డౌన్ అనమాట. సో ఈ విధంగా బ్లౌజ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. లాస్ట్ వీడియో పెట్టంగానే చాలా వరకు కొంత హెల్ప్ అయితే రావడం జరిగింది. చాలామంది కూడా కొంచెం హెల్ప్ చేశారు. అందరికీ చేతులైతే ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. చాలా వరకు వారికి తోచినంత సహాయం చేశారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. సో మీరు కూడా చూసే ప్రతి ఒక్కరు కూడా మన క్లాస్ చూస్తూ ఒక 50 రూపీస్ అయితే నాకు సెండ్ చేయండి ప్లీజ్ అండి. ఇది ఆ కుటుంబానికి యూజ్ అవుతుంది. ఇది నా కోసం కాదు, నా గురువు గారి కుటుంబం కోసం నేను అడుగుతున్న హెల్ప్ అన్నమాట.